లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా 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 పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి. వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇక్కడ కొట్టిర్రు, కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు ఇంకా. ఇట్లా 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 ఏమో అంటుంది, నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతో కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనుగు పెడుతూ ఉంటే లాస్ట్ కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి మా అక్క, నా సిస్టర్, ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆమెకు చున్నీ ఇచ్చింది. ఆమెకు చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా, మెడకేసేసి గట్టి గుంజిరు, బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా మా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీసు వాళ్ళు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి. ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అసలు బయటికి రావద్దు. 16 years. ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కావాలి. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే, ఆయన ఎంత ప్రిప్లాన్ గా మమ్మల్ని ఇంత కూడా ఇట్లా చంపేసిందంటే, ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన.